ఇజ్రాయెల్ యుద్ధాలకు కవ్విస్తే గట్టి జవాబు ఇచ్చే మిలిటరీ శక్తి. ప్రతిరోజు భౌగోళిక ఉద్రిక్తల్లో తేలియాడే దేశం. కానీ అక్కడే తాజాగా ఒక భారతీయుడి విగ్రహం ఏర్పాటు చేశారు. ఇంతకు ఎవరైనా? గాంధీజీలా ప్రపంచవ్యాప్త నాయకుడా? స్వాతంత్ర సమరయోధుల్లో ఒకరా? ఈ రెండూ కాదు. ఇజ్రాయెల్ గౌరవంగా నిలబెట్టింది గుజరాత్ జామ్నగర్ మహారాజా దిగ్విజయ్ సింగ్ జదేజాను. చాలా మందికి ఈ పేరు కూడా తెలియదు. కానీ యూదు సమాజానికి ఆయన మానవతా రక్షకుడు. ఎప్పుడో 80 ఏళ్ల కిందట ఆయన చేసిన ప్రయత్నం ఈ రోజు విగ్రహంగా నిలిచింది. ఏమైంది? ఎవరి కోసం చేశాడు? ఇజ్రాయెల్ ఎందుకు ఇంత గౌరవం ఇస్తోంది? ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. రెండో ప్రపంచ యుద్ధం యూరోప్ను హిట్లర్ ఉక్కు పిడికిలతో నిలిపివేసిన భయానక రోజులు. యూదులు ప్రాణాలు కాపాడుకోవడానికి దేశం విడిచి ఇతర దేశాలకు పారిపోతున్న రోజులు. కానీ ఏ దేశం వారిని అంగీకరించలేదు. అప్పుడు బ్రిటిష్ పాలనలో ఉన్న భారతదేశంలో ఒక అసాధారణ నిర్ణయం. జామ్నగర్ మహారాజా దిగ్విజయ్ సింగ్ జదేజా రాజకీయాలు పక్కన పెట్టి మానవతా ద్వారం తెరిచాడు. 150 మంది పోలిష్ యూదు చిన్నారులకు ఆశ్రయం కల్పించాడు. వారికి ఆహారం, బట్టలు మాత్రమే కాదు, వారి భాషలోనే చదివేలా పోలిష్ ఉపాధ్యాయులతో ప్రత్యేక పాఠశాల ఏర్పాటు చేయించాడు. ప్రాణ భయంతో పారిపోయి వచ్చి ఆశ్రయం పొందుతున్న చిన్నారులు ఆయన్ను ప్రేమగా బాబూ సాహెబ్ అని పిలిచేవారు. రెండో ప్రపంచ యుద్ధం ముగిసింది. చిన్నారులు తమ దేశాలకు తిరిగి వెళ్లిపోయారు. కానీ జదేజాపై ఉన్న అభిమానం మాత్రం తరాలు గడిచినా మరవడం లేదు. పోలాండ్ ఇప్పటికే ఒక వీధికి బాబూ సాహెబ్ మార్గ్ అని పెట్టి ఇప్పటికీ స్మరించుకుంటోంది. ఇజ్రాయెల్లోని నవాతిన్ నగరంలో దిగ్విజయ్ సింగ్ జదేజా విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఇది కేవలం రాయి కాదు, యుద్ధం మధ్యలో భారతదేశం చూపిన మానవతా విలువలకు నిలువెత్తు నిదర్శనం. జాతి, మతం, రాజకీయాల కంటే పెద్దది మానవత్వం అని తెలిపిన చరిత్ర. జదేజా చేసిన సహాయం ఒకరికి కాదు, వేల మందికి జీవన రక్ష. ఇదే భారతీయ సంస్కృతి అని చెప్పే వసుదైక కుటుంబం ఈ విగ్రహం. ఇజ్రాయెల్ భారత్ సంబంధాలకు మాత్రమే కాదు, ప్రపంచానికి ఒక సందేశం. యుద్ధాలు ఆయుధాలతో గెలుస్తారు, అయితే ప్రపంచం మాత్రం మానవత్వంతో నిలుస్తుంది. జదేజా కథ ఒక మనిషి చేసిన మంచి పని దశాబ్దాలు గడిచినా మర్చిపోకుండా విగ్రహంగా నిలబెట్టి చేసిన సాయాన్ని నిరంతరం స్మరించుకునేలా చేస్తుందనే సత్యానికి జీవం పోసింది.